మాకు తెలియజేసేటువంటి మాటలు చెప్పండి. వేదములన్నీ అది దాని గురించి మేము స్కూల్ ఉంది మాకు, పిల్లలకి ఏ విధంగా నేను బోధించగలను. వేదం అంటే జ్ఞానం అమ్మ. సంస్కృత పదం వేదం అంటే జ్ఞానం అని. దాన్ని వ్యాసుడు 4 రకాలుగా విభజించాడు. వ్యాసుడు అంటే అది ఒక పదం అమ్మ. ఇప్పుడు 28వ వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు. ఈయన ముందు 27 మంది వ్యాసులు ఉన్నారు. ఈయన ముందు వ్యాసుడు జాతకర్ణి, ఆయన ముందు వ్యాసుడు పరాశరుడు, ఆయన ముందు వ్యాసుడు శక్తి, శక్తికి ముందు ఈ భార్గవ వృక్షుడు. వాల్మీకి అనేటటువంటిది అతనికి ఒక బిరుదు. పుట్టలోని సమాధిలో ఉంటే పుట్ట పెరిగింది, దానికని వాల్మీకి అన్నారు ఆయన్ని. అది ఒక బిరుదు. అసలు పెరుగు భార్గవ వృక్షుడు. ఆయనకు ముందు సోమసుష్మ తృణబిందు వ్యాసుడు, ఆయనకు ముందు విశ్వేవసుడు, ఆయనకు ముందు హర్యాత్ముడు, ఆయనకు ముందు భరద్వాజుడు, ఆయనకు ముందు గౌతముడు, ఆయనకు ముందు జయుడు, ఆయన ముందు కృతజ్ఞయుడు, ఆయన ముందు ధనంజయుడు, ఆయనకు ముందు అంతరిక్షుడు, ఆయన ముందు వర్ణి, ఆయన ముందు తయారిణి, ఆయన ముందు మళ్ళీ భరద్వాజుడు, ఆయన ముందు త్రిశకుడు. వ్యాసుడు వీళ్ళంతా. ఆయన ముందు త్రితాముడు, ఆయన ముందు సారస్వతుడు, ఆయన ముందు వశిష్ఠుడు, ఆయనకు ముందు ఇంద్రుడు, ఆయనకు ముందు మృత్యువు, ఆయనకు ముందు సవిత, సవితకు ముందు బృహస్పతి, బృహస్పతి ముందు శుక్రుడు శుక్రాచార్యులు, శుక్రాచార్య ముందు మనువు, మనువుకు ముందు ప్రజాపతి స్వయంభు. ఈ విధంగా మొత్తం 28 మంది వ్యాసుడు. 28వ వ్యాసుడు. ఇప్పుడు వ్యాసుడు అనేది ఒక పదవి. ప్రతి వ్యాసుడు ప్రతి ద్వాపరయుగాంతంలో, కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగముల్లో వేదం లిపిలో ఉండదు. పదవని ఆరణ్యక బ్రాహ్మణాలు అన్ని ఉపనిషత్తులు దర్శనాలన్నీ లిపిలో ఉంటాయి, వేదం లిపిలో ఉండదు. ఎందుకంటే దానికి కారణం ఏమిటంటే వేదము అత్యంత సూక్ష్మమైనటువంటిది. దాంట్లో సనాతన ధర్మం చెప్పబడి ఉంది. సనాతన ధర్మం అంటే కులాలు మతాలు ఈ కాదు. సనాతన ధర్మం నీలో సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే చెప్తున్నా నేను. ఎవరైతే నీ ఒక జీవిలో జ్ఞానాన్ని ప్రాణాన్ని ఆపగలగటం, జ్ఞానాన్ని పరిశీలన చేయటం చేస్తున్నారో అదే సనాతన ధర్మం. విగ్రహారాధనలు విగ్రహారాధనలు అసలు సనాతన ధర్మం కాదు. ఇది లేదు. దీంట్లో తర్వాత వచ్చి పడిపోయినాయి. విగ్రహారాధన చేయడం కోసం అంటే ఇప్పుడు కూర్చున్నాం. మనం ఆశ్రయం కావాలా ఉండాలంటే ఈ ఆశ్రయం కోసం, అది ఆశ్రయమే. ఎండ వస్తుంది, వాన వస్తుంది, మంచు వస్తుంది, ఆశ్రయం కోసం అంటే ఇప్పుడు ఈయన ఒకటి కూర్చుంటూ కూడా అటు కూర్చుంటే అటు కాకుండా మన పూర్వీకుడు కూడా గురువుని ఎదురుగా పెడితే, ఒక ఫోటో పెడితే, ఒక విగ్రహం పెడితే అందరూ గౌరవంగా ఆతుడు కూర్చుంటారని చెప్పి పద్ధతి ప్రకారం ఉంటుందని పెట్టారు. అది కీర్తి మాత్రమే. సంకీర్తన అంటే ఏంది? కీర్తిని కీర్తించటమే. అది పరమ పురుషుని కీర్తిస్తాం. మేము కూడా విష్ణువుని భజిస్తాం. మేము కీర్తి సమస్త దేవతలను గౌరవిస్తాం. శివుడు ఉండేది వాస్తవం, మిథ్య కాదు. ఇది దేవుడు ఉండేది వాస్తవం. ఈ జగత్తు మిథ్య కాదు, జగన్ మిథ్య కాదు, జగత్తు సత్యము. ఎందువల్లంటే దుఃఖము సత్యము, శారీరక సుఖము దుఃఖము సత్యం కదా. దుఃఖం సత్యం. ఇప్పుడు దుఃఖం ఎవరికి కలుగుతాయి? ఇప్పుడు బ్రహ్మం దుఃఖాన్ని సృష్టించుకున్నదా? జీవో బ్రహ్మ నాపరక అంటే దుఃఖాన్ని సృష్టించుకుందా బ్రహ్మము? మరి దుఃఖం సత్యాన్ని ఇప్పుడు జగన్ మిథ్య ఎలా అవుతుంది? జగన్ మిథ్య కాదు. ఏ దేవత దేవుడు కాదు. దేవతలు మనలాంటి వాళ్ళే. వేదములు 4 రకాలు చూడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము. ఋగ్వేదంలో సృష్టి రహస్యం చెప్పబడుతుంది. ఋగ్వేదము 10వ మండలము 129వ సూక్తంలో 17వ వర్గంలో 7 మంత్రాలు ఉన్నాయమ్మా. ఆ 7 మంత్రాల్లో 2వ మంత్రంలో శుద్ధని చెప్పుంది. నమృత్యురాసి అమృతం నతర్కి నరాజ్య అగ్న ఆసీత్ ప్రకేతగా ఆనీతవాతం స్వదయా తదేకం తస్మాదన్యత్ నాపరా కించనాస. అమృత్యు రాత్రి లేదు, పొగలు లేదు. గాలికన్నా అత్యంత సూక్ష్మమైనటువంటిది మాత్రమే ఉన్నది, ఆ ఉనికి కలిగి ఉన్నది. స్వదయా తదేకం, అది సహజంగానే, అది ఒక్కటే. తస్మాదన్యత్ నా పరాగించాలి, దానికన్నా వేరేది కానీ రెండవది ఏది లేదు. అసలు ఒక్కరు కూడా లేదు, ఉన్నది ఒక్కటే. అది శివతాసేతురోపనిషత్తులో భోక్తం భోగ్యం ప్రేరితారంచ. బ్రహ్మమే భోక్తగా ఉన్నది, ఈ జడ పదార్థాలుగా ఉన్నది. భోగ్యం అంటే జీవుడు, భోగ్య వస్తువు భోక్త, భోగించేటటువంటి వాడిగా ఉంది. భోగింపబడేటటువంటి ఈ జగత్తుగా కూడా ఉంది. భోక్త భోగ్యం ప్రేరితారంచ, ప్రేరణ చేసేటటువంటి దైవంగా కూడా ఉంది. ఈ 3గా బ్రహ్మమే ఉన్నది. ఇది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక వ్యక్తిని దేవతని దానికి దేవుడు అనే దానికి వీలుపడదు. దేవతలు దేవుడు కాదు, నీలాంటి నాలాంటి వారే. నీ ఒక బిట్టు బ్రహ్మములో, నేను ఒక బిట్టు, విష్ణు ఒక బిట్టు, శివుడు ఒక బిట్టు, దేవుడు ఒక బిట్టు.